అందరికీ హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం ఏం తెలుసుకోబోతున్నామంటే మన ఫేస్ మీద చాలా మొటిమలు అండ్ బ్లాక్ కలర్ టైప్ మచ్చలు కానీ మొటిమలు ఇది ఫేస్ గ్లో కానీ ఉండవు. సో ఇది వాడడం వల్ల మన ఫేస్ అనేది గ్లో అండ్ ఎటువంటి మొటిమలు ఉన్నా అవి పోగొడుతుంది. ఇది అనేది ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ ఇలా ఐస్ క్యూబుల్లో చేయడం వల్ల మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల చాలా రోజులు స్టోర్ అయి ఉంటాయి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఒక బౌల్లో మిల్క్ తీసుకోవాలి అండ్ బాగా గ్రీన్గా ఉన్న కలబంద తీసుకోవాలి. ఇది మన పెరట్లో కానీ మనం బాగా పెంచుకుంటున్న మొక్కల్లో కానీ ఉంటుంది. బాగా గ్రీన్గా ఉండేది మాత్రం తప్పనిసరిగా తీసుకోవాలి. ముందుగా దీని ఉపయోగం ఏంటంటే మొటిమలు మచ్చలు లాంటివి తగ్గుతాయి అండ్ చర్మాన్ని మృదువుగా కాంతివంతంగా ఉంచుతుంది. చాలా మంది ఫేస్ మీద బ్లాక్ కలర్ మచ్చలు లాంటివి ఎప్పుడైనా పొరపాటున కాలిన మచ్చలు లాంటివి కూడా ఇది రాస్తే అది క్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. మనం మిల్క్ తీసుకున్న తర్వాత కలబందకి ముళ్ళు లాంటివి ఉంటాయి అన్నమాట. వాటిని ఫస్ట్ క్లీన్ చేసుకోవాలి. కలబందకి రెండు వైపులు ఉన్న గ్రీన్ తొక్క లాంటిది మనం క్లీన్ చేసుకోవాలి. అండ్ తర్వాత మనకి జెల్ల లాంటిది అనేది వస్తుంది. ఎక్కడ గ్రీన్ లాంటి తొక్క ఉండకుండా మనం చూసుకోవాలి. అండ్ ఏమన్నా ఉంటే గ్రీన్ కలర్ది రిమూవ్ చేసుకోవాలి. అండ్ ఆ జెల్లని మనం ముద్దగా చేసుకోవాలంటే పూర్తిగా జెల్ అయ్యే వరకు పిసకాలన్నమాట. పిసికించేసిన తర్వాత ఇది కొంచెం సెన్సిటివ్గా ఉంటుంది, జారిపోద్ది. కానీ దాన్ని ఫుల్గా పిసికేసిన తర్వాత దాంట్లో కొద్దిగా మిల్క్ వేయాలన్నమాట. మిల్క్ అండ్ ఐస్ క్యూబ్స్ వేసిన తర్వాత ఫుల్గా మిక్స్ చేయాలి. ఇలా ఒక 5 minutes అలా మిక్స్ చేసిన తర్వాత ఫుల్గా మనకి రెమెడీ అనేది తయారైపోద్ది. ఈ రెమెడీని మనం ఏం చేయాలంటే ముఖ్యమైన విషయం, అందులో కూడా కొద్దిగా వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని కూడా మిక్స్ చేసిన తర్వాత మనం అనేది అది ఇప్పుడు మనకి ఈ రెమెడీ తయారైపోయినట్టే. ఈ రెమెడీని మనం ఏం చేయాలంటే ఐస్ క్యూబుల్లా తయారవ్వడానికి మనం ఒక్కొక్క క్యూబ్లో వేస్తూ ఉండాలి మొత్తం అన్నిటిని. ఇలా వేసిన తర్వాత మనం ఏం చేయాలంటే ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఫ్రిడ్జ్లో మరొక విషయం ఏంటంటే ఇది ఓన్లీ ఫేస్కే కాకుండా జుట్టు రాలడం తగ్గిస్తుంది అండ్ తల చర్మంలో ఉండే డాండ్రఫ్ను కూడా తగ్గిస్తుంది. జుట్టు మొత్తుగా మరుస్తూ ఉండేలా చేయాలంటే ఇది కూడా యూజ్ చేయొచ్చు. అండ్ తల చర్మానికి తేమ అందిస్తుంది అండ్ మాయిశ్చర్ కంటెంట్ ఎక్కువగా ఉండేలా చూస్తుంది. దానివల్ల వేడిని తగ్గిస్తుంది. మరి శరీరంలో టాక్సిన్ కూడా బయటకు పంపిస్తుంది. దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సో దీన్ని తప్పనిసరిగా మనం వాడుకోవాలి. ఫ్రిడ్జ్ మూడ్ అనేది ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఫ్రిడ్జ్ మూడ్ అనేది 5లో ఉంచాలి. ఎందుకంటే మనకి వేగంగా అవుతుంది. మనకి అర్జెంట్ అంటేనే మనం పెట్టుకోవచ్చు, లేకపోతే 2లో కూడా ఉంచుకొని ఉండవచ్చు. ఆఫ్టర్ 1 hour తర్వాత అనేది అది గట్టిగా అవుతుంది. గట్టిగా అయిన తర్వాత మనం డైలీ స్టోర్ చేసుకొని ఉపయోగించవచ్చు. ఇలా ఐస్ క్యూబుల్లో తయారైనవి మన ముఖానికి రాసుకుంటే మొటిమలు మచ్చలు అండ్ చర్మం మృదువుగా అవుతుంది. అండ్ చాలామంది ఇది ఓన్లీ ఫేస్కి మాత్రమే, ఫేస్ మీద ఉన్న మచ్చలకు మాత్రం ఉపయోగించవచ్చు అనుకుంటారు. కానీ ఇది చాలా జుట్టుకి అండ్ ఇది తాగడానికి కూడా ఉపయోగిస్తారు. ఇది మన బాడీలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది అండ్ రోగనిరోధక అంటే ఇమ్యూనిటీ పెంచడానికి, మలబద్ధకం తగ్గించడంలో సహాయపడుతుంది. మనం తాగడానికి కూడా సహాయపడుతుంది. ఎందుకంటే గర్భిణీ స్త్రీలకి ముఖ్య సూచన ఏంటంటే కలబంద రసం ఎక్కువగా తాగితే విరేచనం లేదా కడుపు నొప్పి రావచ్చు. గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు వైద్యులు సలహా తీసుకొని మాత్రమే దీన్ని ఉపయోగించాలి. దీన్ని డైరెక్ట్గా ఎప్పుడూ ఉపయోగించకూడదు, ఓన్లీ తాగడానికి. మిగతా వాటికంటే మనం యూజువల్గా ఉపయోగించవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలపండి.